అమ్మ లాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్న అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైన దానివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. సౌందర్యానంద లహరి అనరు శంకరాచార్యులు వారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి? ఇంకా సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు.